నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ప్రజలకి మరి అక్కల చెల్లెలకు నమస్కారం. అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు 9 సంవత్సరాల పరిపాలన ఇచ్చిండు. తర్వాత మన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి మాట్లాడితే కేసీఆర్ గారు నా మాట ఎత్తట్లే, మీటింగ్లో మాట ఎత్తలేదు అంటాడు. ఇప్పుడు ఒక మాట చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి కొంచెం పిచ్చిలేస్తుంది. ఎందుకు పిచ్చిలేస్తుందో నాకైతే తెలియదు. ఇప్పుడు ఎవరి గురించి ఎవరు చెప్పుకోరు, ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎదగాలని వాళ్ళు చూస్తున్నారు, నీ పార్టీ ఎదగాలని నువ్వు చూస్తావు. నీ పేరు నువ్వే మర్చిపోతున్నావు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నేను చెప్పేదంటే, నువ్వు ప్రజల మంచి పని చేస్తే ప్రతి ఒక్కరు నీ పేరు తెలుసుకుంటారు. ఇవాళ కేసీఆర్ గారు నీ పేరు తీసుకోలేదు అంటున్నావు, కానీ నీ పేరు వాడడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడని కూడా ఆయన మర్చిపోయాడు పాపం. ఎందుకంటే ఆయన మర్చిపోవడం కారణం ఏంటంటే, నువ్వు చేసే పని బాగాలేదు కాబట్టి ఆయన నోటికి అనట్లేదు. నువ్వు ఒక్కడికే కాదు, నీ పార్టీ వాళ్ళకు కూడా నువ్వు అనట్లేదు. నీ పార్టీ వాళ్ళు కూడా నీ పేరు మర్చిపోతారు. అంటే నువ్వు చేసేది ఏంది? రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పని చేస్తే అని బాగుంటుంది. నువ్వు తులం బంగారం అన్నావు, తులం బంగారం ఇంటూ 1 కోటి మందికి ఇస్తా అంటున్నావు. 1 కోటి మందికి తులం బంగారం, ఇవాళ 1,00,000 రూపాయలు తులం బంగారం ఉంది. ఆ తులం బంగారం ఇస్తే ఎన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్లా చేస్తావు, ఎట్లా ఇస్తారు? అదొకటి చెప్పాలి ప్రజలకి మీరు. కాబట్టి అది చెప్పట్లేదు. దాని తర్వాత బస్ ఫ్రీ అన్నావు, బస్సుని మొత్తం పాడు చేస్తున్నావు. వాళ్ళు డబ్బులు తేలేక వాళ్ళు చాలా తిప్పలు పడి ఎక్కడ రూపాయి దొరకక బస్సు ఫ్రీ ఉందని చెప్పేసి ఆధార్ కార్డు పట్టుకుని అది లేదు ఇది లేదని అదొకటి చేస్తారు. ఎందుకు తప్పుడు సమాచారం ఎందుకు? ప్రజల్ని ఆగం చేయడం ఎందుకు? ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఏం అవసరం వస్తుంది నీకు? ఎందుకు నీకు ఇంత పదవి ఇచ్చారు, ప్రజలు ఇచ్చారు. ప్రజల్ని ఎట్లా చేస్తే ఇది నేను చేయగలుగుతానంటేనే చేయాలి. అది మనం రానప్పుడు చేయనప్పుడు ఎందుకు మోసం చేయాల్సి వచ్చింది? ఒక గవర్నమెంట్ పెట్టుకుని నీతో అవుతుందా లేదా అని చూసుకో. ముందు చూసుకున్న తర్వాత నేను వీళ్ళని సాయం చేస్తా అంటే నువ్వు చేయాలి. నేను సాయం చేస్తా అంటే అన్నం పెట్టిన తర్వాత కూర అయినా వేయాలి. అది లేదు ఇది లేదు, ఉట్టి అన్నం పెడితే ఇక్కడ సరిపోదు, ఎవరు తినలేరు. మీరైనా తింటారా? మీరు చెప్పిన మాట ఇప్పుడు మీకు ఎవరైనా ఒక వాగ్దానం చేశారు, దాన్ని నువ్వు నిలబెట్టుకోకపోతే ఎట్లా? మీరు ఇప్పుడు మీరు ఖర్చు చేయలేరు, మీరు ఒక్కరే చేయలేరు. మీ వెనక పార్టీ ఉంది, పార్టీ అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళు ఏదైనా చెప్పాలి, వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్ మీకు చేయట్లేదు. ఆ సపోర్ట్ రానప్పుడు మీరు ఎట్లా చేయగలుగుతారు? ప్రజలు ఎట్లా న్యాయం చేయగలుగుతారు? నీకు డైరెక్ట్ నీ పార్టీ ఉంటే నువ్వు చర్య తీసుకోవడానికో నీకు దమ్ము ధైర్యం ఉంటుంది. నీకు అది లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి, నువ్వు ఈ పని చేయాలి ఆ పని చేయాలి చెప్పాలి. వాళ్ళు చేసేటప్పుడే మీరు చేయగలుగుతారు. మీ డైరెక్ట్ తీసుకోవడానికి మీకేమైనా ఉందా? మరి తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉంటే అప్పుడు తెలియదా తెలంగాణ లాస్ వస్తుంది లాభం వస్తుంది? తెలియదా? ఇలా తెలంగాణ డబ్బులు లేవు, లాస్ వస్తుంది అది అని చెప్పేసి చెప్తారు మీరు. అది ఎంతవరకు మీరు చెప్పండి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లాస్ లాభం మీకు తెలియదా? మీరు అప్పుడు పార్టీ ఎప్పటి నుంచో పార్టీలు ఉన్నాయి, అన్ని పార్టీలు తిరుగుతారు కదా మీరు. ఇటు కాంగ్రెస్ పార్టీ తిరిగారు, తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మీరు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చారు. ఇట్లా పార్టీ మార్చడం మీకు అలవాటే. మారిన తర్వాత ప్రజల్ని ఎట్లా న్యాయం చేయాలి? ప్రజల్ని న్యాయం చేసే పని చేయాలి, కానీ ప్రజల్ని ఇటు దాటి పెట్టడం కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మీరే ఆలోచించుకోవాలి. ప్రజల్ని ఎటువంటి న్యాయం చేయాలి? ఇప్పుడు మీరు 2 సంవత్సరాలుగా వస్తుంది, ఇంకా మీకు 3 సంవత్సరాలు టైం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో ఏం చేశారు, ఇప్పటివరకు ఏం చేశారు అనేది ఒకటిసారి ఆలోచించుకోండి. మనం అప్పటిదాకా మనం ఏం చేయలేము. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు ఏం చేయగలుగుతారు? అయిపోతుంది. ఒక రోజు దాటితే ఇంకో రోజు రాదు. కాబట్టి ఈరోజు మీరు ఢిల్లీలో తిరగడం, అక్కడ తిరగడం ఇదేది అయిపోతుంది మీకు. ఈ తిరగడం ఏంటంటే వాళ్ళు అడగాలి, వాళ్ళ కలవాలి, వాళ్ళ ఫోన్లో కలవరు. కాబట్టి మీరు ఈ పని చేసుకుంటూ తిరుగుతారు. కాబట్టి ఇటువంటి చేయకుండా డైరెక్ట్ డిసిషన్ మనం తీసుకొని ప్రజలు ఇప్పుడు మీరు చెప్పిన మాట అన్ని నిలబెట్టుకొని ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతూ మీ నిశ్చయంలో తీసుకుంటున్నాను. నమస్తే మిత్రులారా, ALN న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఏదైనా ఉంటే మెసేజ్ పంపండి. మీరు చూసి ఆదరించండి. థ్యాంక్ యూ.